వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే వెల్ విషర్స్కి, ముఖ్యంగా సబ్స్క్రైబర్స్కి, జ్యోతిష పండితులకి అందరికి కూడా స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు కూడా సమర్పిస్తూ మీ సంఖ్యారత్న గోపీకృష్ణ. రెగ్యులర్ వీడియోస్తో పాటు సబ్జెక్ట్ సేమ్ న్యూమరాలజీలోని అప్పుడప్పుడు కొన్ని మనం సెన్సేషనల్ ప్రెడిక్షన్స్ కొన్ని ఉంటాయి. అవి ఏమన్నా ఉంటాయని అడుగుతుంటారు. సరే, మనం లోగడ చేసినది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక సెన్సేషనల్ ప్రెడిక్షన్ ఒకటి ఉంటుంది. ఇంతకీ ప్రెడిక్షన్ అంటే దాంట్లో మన అస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు ఉంటాయి. పూర్వకాలంలో అయితే అస్ట్రాలజీ చరిత్రలో ఎంతోమంది ఇప్పుడు వరాహమిరా నుంచి కొన్ని ప్రెడిక్షన్ చెప్తే కరెక్ట్ అయ్యేవి. ఇప్పుడు ప్రచారం ఏముందంటే అస్ట్రాలజీ ఏదైనా ప్రెడిక్షన్ చెప్తే పలానా పాలిటిక్స్ ఏదో ఒకటి చెప్పాం మనం, అది కరెక్ట్ అయితేనేమో చూసావా నేను గొప్పోడిని, నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది అని ఒక మనం క్లెయిమ్ చేస్తాం. తప్పిందనుకో ఇంకేం అస్ట్రాలజీ అంటే ఏంది న్యూమరాలజీ అని చెప్పి కామెంట్ వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే డెఫినేషన్ అస్ట్రాలజీ న్యూమరాలజీ అయినా కూడా ఈ సబ్జెక్టులు ఏంది అని అంటే ప్రిడిక్షన్ చెప్పటమే అస్ట్రాలజీ, ప్రిడిక్షన్ చెప్పటమే న్యూమరాలజీ అని దాన్ని ఒక గీత గీస్తారు. ప్రిడిక్షన్ ఇస్ నథింగ్ బట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టోటల్ ఎంటైర్ సబ్జెక్ట్. అది ప్రిడిక్షన్ చెప్పటం. మళ్ళీ ఈ ప్రిడిక్షన్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మన సబ్జెక్ట్ నాలెడ్జ్ క్యాలిక్యులేషన్ చెప్పేది ఒక 80 to 90%, నాట్ 100% కరెక్ట్ కావాలంటే మనకు వాక్శుద్ధి ఆర్ సిక్స్ సెన్స్ అంటాం ఇంకో యాంగిల్లో. దాంట్లో మనం వాడుకలో వాడేది వాక్శుద్ధి. ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే మనం బయట ఎక్కడో ఉన్నప్పుడు చేతిలో పెన్ను కళ్ళు లేనప్పుడు సడన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు దెన్ మనకు ఆ టైంలో తోచింది చెప్తాం, అది వాక్శుద్ధితో అవుతుంది, అది ప్రిడిక్షన్ అనమాట. అందుకే మన న్యూమరాలజీ కూడా ప్రిడిక్షన్ చెప్పటమే అది కాదు. అక్కడ యాక్చువల్లీ న్యూమరాలజీ డెఫినేషన్ ఏముంటుందంటే ఒక మనిషిని భవిష్యత్తు గురించి సూచించి, ఇది ఒక ఫారెన్ది, వాడికి బోధించి భవిష్యత్తుకి ఆయనంతలే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి భవిష్యత్తుకి నడిపించడం అనమాట. అంతేగాని న్యూమరాలజీ అంటే ఓన్లీ ప్రిడిక్షన్ చెప్పటం కాదు, అప్పుడు అది అవుతుంది ఇది అవుతుంది అనగానే ఒక్క లైన్లో ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సెన్సేషనల్ ఏంటంటే ఎగ్జాంపుల్గా సపోజ్ అమెరికన్ ఎలక్షన్స్ తీసుకుందాం. ఒబామా వర్సెస్ ఒకప్పుడు మెకైన్ ఉన్నారు. అప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దానికి వెబ్సైట్లోనే పెట్టాను. అప్పుడు ఓల్డ్ వెబ్సైట్, ఇప్పుడు న్యూ వెబ్సైట్ వారిని. దాంట్లో ఇద్దరిది పెట్టాను. ఒకటి రిపబ్లిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, పార్టీలు ఉంటాయి కదా, పార్టీ పేర్లు ప్లస్ ఈయన పేరు, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టేసి ఇద్దరికి మార్క్ వైజ్ ఒక్కొక్క దానికి ఎంత అవుతాయి క్యాలిక్యులేషన్ అది చేస్తే ఒబామాకి 80% స్కోర్ అయింది, అక్కడ మెకైన్కి 20% ఉంది. కాబట్టి ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ ఒబామా అని ఒక విశ్లేషణ అనాలిసిస్ ఇచ్చి వదిలేసాం. దిస్ ఈజ్ మై ప్రొడిక్షన్ గోయింగ్ టు బి ఇదవుతుంది, బల్లగుదటాలు కాలు రగిరేటాలు అవి ఎప్పుడూ చేయకూడదు, దాన్ని అహంకారం గర్వం అంటారు. సో సింప్లీ ఇలా క్యాలిక్యులేషన్ పెట్టాం. అప్పుడు అలాగే ఒబామా గెలవటం జరిగింది. తర్వాత ట్రంప్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రంప్ వర్సెస్ హిల్లరీ, లేడీ హిల్లరీ మేడం వచ్చారు ఇద్దరి మధ్యలో. అయితే లాస్ట్ టైం వెబ్సైట్లో చాలా కాలం పెట్టినందుకు కొంతమంది బెట్టింగ్స్ రాయలు కూడా ఉంటారు. సో ఎవరో నాకు సజెషన్ ఇచ్చారు జర్నలిస్టులు, సార్ ఇట్లాంటివన్నీ మీరు ఓపెన్ క్యాలిక్యులేట్ చెప్పొద్దు, అవుట్లైన్ కొట్టే తెచ్చడం కూడా చెప్పాలి. దీన్ని సింపుల్గా ఒక దాంట్లో టీవీలో ఏం చెప్పారంటే ఇద్దరు దాంట్లో పర్సనలీ ఐ లైక్ హిల్లరీ హ్యాస్ టు కమ్ బట్ మై నెంబర్ సేస్, ఇద్దరు పేజ్ మై నెంబర్ సేస్ ట్రంప్ విల్ కమ్ అని చెప్పారు. రెండోసారి అమెరికా సేమ్ థింగ్ హెస్ హ్యాపెండ్. అది జరిగాయి. ఇవి లోగడ చెప్తున్నాం. దీనికంటే విచిత్రం ఏంటంటే చెప్పాను కదా, దీని ఐడెంటిఫికేషన్ ఏదైనా అయిందంటే ఇప్పుడు ఇదివరకు మన పాత వీడియోలు కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తాను ఈ సెన్సేషన్ అంటే 1999లో నేపాల్ ఫ్లైట్ ఒకటి హైజాక్ అయింది. ఇయర్ 1999. దానికి ముందు 97లో ఐ హ్యాడ్ బీన్ టు నేపాల్. ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళాం, బయట అక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళాం. ఎందుకు వెళ్ళాల్సి కూడా కింగ్ ఆఫ్ నేపాల్ రైట్ హ్యాండ్ ఇన్వైట్ చేస్తే వెళ్ళాం అనమాట అక్కడికి. ప్లస్ పనిలో అక్కడ నేపాల్లో రుద్రాక్ష ఇవి కూడా ఉంటాయి, వృక్షాలని. అది ఎట్లా ఏమిటో తెలుసుకుందామని నాతో పాటు ఒక ఇద్దరు జర్నలిస్టులు వాళ్ళతో పాటు వెళ్ళాం అక్కడికి. 97 వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లైట్ దిగాం కదా, ఎందుకని ఇట్లా చూస్తే అక్కడ ఎయిర్పోర్ట్, నేపాల్ది ఎయిర్పోర్ట్లో ఏదో మామూలు మైదానం లాగా ఉంది, ఎక్కడ ఫెన్సింగ్ లేదు, సెక్యూరిటీ కనపడలేదు, ఊరికి ఒక రౌండ్ తిరిగితే ఏమీ లేదు. మాకు ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో వాళ్ళకి హాఫ్ అన్ అవర్ లేట్. ఈ లోపల వెనకాల తిరిగి చూసాం, అంతా ఖాళీగా ఉంది, ఇంత సెక్యూరిటీ లేకుండా ఇది ఎట్లా ఉంది అని ఒక చిన్న డౌట్ ఊరికే అనుకున్నాం. కట్ చేస్తే 99లో మా 97 హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంత 1 వీక్ ఉన్నాం, అక్కడ వచ్చాం. 99లో ఫ్లైట్ హైజాక్ అయింది. అది ఎంత క్రిటికల్గా ఉందంటే ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ. అదే మీకు చూపిస్తుంది. నేపాల్ ఫ్లైట్ 2025 అంటే 1999 25th డిసెంబర్, ఇక్కడ డిసెంబర్ 1999లో నేపాల్లో ఏది మన ఫారినర్స్, ఇక వాళ్ళు టెర్రరిస్టా పాకిస్తానా వాటర్ రైట్ శత్రులు దాన్ని హైజాక్ చేశారు. దాంట్లో ఒక 188, అది ఇప్పుడు మీకు ఇంకో దాంట్లో ప్రూఫ్ వస్తుంది,
అరౌండ్ 200 ఉండొచ్చు అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఏం కావాలన్నాను. 25th ఇప్పుడు ఏమవుతుంది క్వశ్చన్, ప్రిడిక్షన్ ఏంటి అంటే హైజాక్ వేస్తే మొత్తం దాన్ని ఫ్లైట్ కాల్ చేస్తారా, లేదా దాంట్లో ఎవరైనా షూట్ చేస్తారా, ఆ ఫ్లైట్ ఏమైనా అవుతుందా, ఫ్లైట్ మళ్ళీ ఫారెన్ తీసుకువెళ్ళిపోతారా, హైజాక్ ఎంత రిజల్ట్ ఏంటి, దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఇన్ని అడిగినప్పుడు ఇక్కడ ఏంది ఎక్కడో బయట అనమాట. ఇప్పుడు మీకు దీంట్లో చూపిస్తున్నాను సార్. మరి ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ కావాలా, ఫ్లైట్కి కొన్ని కార్ నెంబర్లు, 2 వీలర్ నెంబర్లు ఉంటాయి కదా, ఫ్లైట్ కూడా నెంబర్ ఉండొచ్చు, చేస్తారా ఐ కెన్ గివ్ అని చెప్పాడు అతను పైలట్. ఏమని ఇచ్చాడు, ఫ్లైట్ నెంబర్ వచ్చేసి 814, ఫ్లైట్ 814 జరిగింది. ఇది 99 December 25. దానికి ఒక నెంబరు, దీనికి కూడా దొరికింది. చెయ్యి ఇక్కడ 1 అంటే ఏంటంటే అస్ట్రాలజీ న్యూమరాలజీలో 1 అంటే గవర్నమెంట్, 1 అంటే రవి, రవి అంటే ప్రభుత్వ కారకుడు. ఇక్కడ 8 ఎలాగో సాటర్న్, శని, ముందర రాహు. ఈ రెండింటి మధ్యలో ఏముంది, ఇది గవర్నమెంట్ నెంబర్ 1 ఉంది. ముందు 4 వెనక 8, ఈ రెండు నెగిటివ్. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ఈ ముందు నుయ్యి వెనక గొయ్యి ఏమిటంటే గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే హైజాక్ ఏదైతే ఉందో ఫ్లైట్ అది కాందహార్ కంట్రీలో మన బార్డర్ దాటి బయట పెట్టేశారు. అక్కడ రూల్ ఏంటంటే కాందహార్ది ఇండియన్ ఫ్లైట్ దీన్ని రెస్క్యూ చేయడానికి రావడానికి వీల్లేదని ఒక కండిషన్ ఉంది. అంటే ఇక్కడ మన ఫ్లైట్ బై అక్కడ దిగంది ఎట్లా కాపాడతాం వాళ్ళని, ఇది కండిషన్. ఇక ఇది ఒక కండిషన్. ఇప్పుడు ఏం చేయాలో చూడాలి, ఇది ఒక పాపం. తర్వాత సెకండ్ ఏంటంటే ఇక్కడ రాహు ఏం చెప్తుందంటే లోకల్ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద అప్పుడు ప్రెషర్ తీసుకొచ్చారు. మీ మంత్రుల కుటుంబాలు అయితే, మీ ఫ్యామిలీస్ అయితే ఇట్లాగే చేస్తారా, మొత్తం ప్రజలు ఉన్నారు, చాలామంది ఉన్నారు దాంట్లో ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా 2 ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు గవర్నమెంట్ ప్రెషర్ ఎక్కువైంది, వీళ్ళదేమో ప్రెషరు, వాళ్ళదేమో స్టాండ్ కాదు, టైం ఏమో ఆల్రెడీ 1 day 2 days అట్లా అయిపోయింది. అంటే 25, 26, 27 2 days ఇది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతున్నాను, ఇట్ మే కంటిన్యూ అనదర్ 4-5 days 1 week. అంటే ఇప్పుడు 99 December అన్నాను, అంటే ఒక 1 week ఫస్ట్ వస్తే ఏమవుతుంది, మిలీనియం 2000 వస్తుంది. 1 week ఉండి ఆ తర్వాత ఇది మామూలుగా అయిపోతుంది. ఫ్లైట్ ఏం పేరు, ఫ్లైట్ అలాగే ఉంటుంది. దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ సురక్షితంగా ఉంటారు. ఏదన్నా ఫ్లైట్కి కానీ అక్కడ ప్రాణాలు కానీ జరిగితే 0.5 మైన్యూర్ ఒకటి ఉండొచ్చు అని చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత ఆ 3 days 4 days ఏంది, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, మీటింగ్లు అవుతున్నాయి. లేట్ అయిపోయా 25, 27, 28 అయిపోయి 31st December నైట్ వచ్చేసింది. 31st December నైట్ వచ్చింది. నేను చెప్పింది 1 week టైం, 20 తెల్లాడితే నెక్స్ట్ డే ఫస్ట్ న్యూ ఇయర్ వస్తుంది, 2000 మిలీనియం. ఎందుకనో అప్పుడు పెట్రోల్ స్ట్రైక్ అయింది, ముఖ్యంగా వీటికే ఫ్లైట్కే పెట్రోల్ స్ట్రైక్. అక్కడ పెట్రోల్ పంపులను వచ్చేసారు రోజు. ఇక్కడ వీడి టైం బాగాలేదో హైజాకర్స్ ఏమో తెలియదు కానీ వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఫ్యూయల్ ఎంత ఉందంటే ఈ బార్డర్ నుంచి వాడు వెనక్కి, అంటే సపోజ్ బంది కాశ్మీర్ బార్డర్లో వెనక్కి ఢిల్లీకి వచ్చేంత కొంత మటుకే ఫ్యూయల్ ఉంది. ఒకవేళ ఆ టైంకి ఇండియన్ ఫ్లైట్స్ మన మిలిటరీ వాళ్ళు చేస్తే రిస్క్ కదా వాడికి, మనం ఫుల్ ట్యాంక్తో పోతాం ఇక్కడ నుంచి. మిలిటరీ వాళ్ళు మన దగ్గర రెడీగా ఉంటుంది. ఏమనుకున్నాడో క్యాలిక్యులేషన్ చేశాడు, మొత్తం మీద వాళ్ళందరినీ దీపమని చెప్పేశారు. వాళ్ళందరినీ ఇక్కడ దింపేసి ఫ్లైట్ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగింది. మరి 0.5 అన్నాను కదా, మరి తెలుగు సినిమాలో చూపించినట్టు ఎవరిని బెదిరించాలి కదా, సెల్ ఫోన్ దిగింది కాబట్టి ఆన్లో ఉంటాయి, సెల్ ఫోన్తో మాట్లాడచ్చు, లేకపోతే ఇంకేదైనా సైగలు చేయొచ్చు, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేశారు, కోవి హిల్నానాయి అమితాబ్ బచ్చన్ లెవెల్లో దగ్గరగా హుటాగా గోలీసే మారదేవంగా అన్నారు. అట్లా అన్నా కూడా ఇప్పుడు ఎట్లా చనిపోతాంగా చేద్దామని అనుకొని ఉంటారు. దాంట్లో ఎవరో 2 కపుల్ ముందర కూర్చున్నారు. అందరినీ భయపెట్టడానికి ఒకరిని షూట్ చేశారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ పాపం ఒక లైఫ్ పార్ట్నర్ చనిపోయారు. ఈ కపుల్ మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళారన్నమాట. ఇది మర్నాడు పేపర్లో మొత్తం నేపాల్కి ఇంకేందంతా దాంట్లో వేశారు. ఇది జరిగప్పుడైంది, పాత వీడియోలో కూడా పెట్టాం. ఇప్పుడు మనకు ఒక మిత్ ఢిల్లీ నుంచి ఒక ఆన్లైన్లో నెట్ఫ్లిక్స్ అని మీకు తెలుసు కదా, దాంట్లో వస్తే ఇప్పుడు చెప్పిన ఇదే నెంబరు, ఇదే డేటు 188 ఎంత ఉంటుంది అని చూడొచ్చు. దాంట్లో అది మనకు ఒక మెసేజ్ వచ్చింది. అంటే అప్పుడు 19లో చెప్పింది ప్రెడిక్షన్ కరెక్ట్ అని ఒక ప్రూఫ్, అది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇది నేపాల్కి అంటే న్యూమరాలజీ కూడా సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ ఇట్లాంటివి కూడా చెప్పొచ్చు. దానికి చెప్పే కదా 70-80% మన పద్ధతి, క్యాలిక్యులేషన్, ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. బట్ రిమైనింగ్ వాక్ శుద్ధి, డివైన్ గ్రేస్, ఈ 2 ఉన్నవి కరెక్ట్గా జరుగుతాయి. ప్రతిఫలం దేంట్లో ఆశించకూడదు. ఇది పబ్లిసిటీ కోసం ఏది చెప్పకూడదు, నాట్ ఫర్ పబ్లిసిటీ. ఎందుకంటే 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను, మేధావులు ఉన్నారు, ఇన్ని న్యూమరాలజీ ఎంతవరకు నమ్మొచ్చనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక స్ట్రాంగ్ పాయింట్గా చెప్పడం జరిగింది. ఇది పబ్లిసిటీ మటుకు పబ్లిసిటీ కోసం కాదు. దీంట్లో మనకు ఎవరి నుంచి ఏ డబ్బులు వచ్చేవి కాదు. 25 years నుంచి కూడా. అందుకే దేర్ ఈజ్ ఎ ప్రోవర్బ్, ఎవ్రీ పాపులర్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్
అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ మ్యాన్ నీడ్ నాట్ బి పాపులర్ అంటాను. మనం పర్ఫెక్ట్ కావచ్చు, పాపులారిటీ కోసం మనం పాకూడదు, సబ్జెక్ట్ని ఎలివేట్ చేయడం కోసం చెప్పొచ్చు అని మన కొంతమంది ఇక్కడనే సబ్స్క్రైబర్లు కొంచెం చెప్పడం, ఢిల్లీ నుంచి వచ్చింది చెప్పాను. ఆ ప్రూఫ్ ఈ స్క్రీన్ పెంచుకోండి. మరొక సెన్సేషనల్ మంచి ప్రొడక్షన్తో మళ్ళీ కలుద్దాం. మీ సంఖ్యారత్న మధుకొండ గోపికృష్ణ.